హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే పాలక్ బిర్యానీ అనమాట. పాలక్ చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళల్లో బాగా మరిగిన వాటర్లో ఈ పాలకూర ఉంటుంది కదా, మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా వేడి నీళ్ళల్లో వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పాలకూర అంతా మిక్సీ జార్లో వేసేసుకొని మనకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మన టేస్ట్ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసాను. దాంట్లో గుప్పెడు జీడిపప్పు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వాలండి. దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్, మనకు చికెన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది అనమాట. అలాగే ఉంటుంది. చాలామంది పాలకూర పప్పు అవన్నీ ఇంట్రెస్ట్గా తినరు కదా, ఇలాగా బిర్యానీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. గ్రీన్ పీస్, ఆలు కానీ, క్యారెట్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం పచ్చి బఠానీలు వేసేసుకొని అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా మనం పాలకు, అది కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బాగా దగ్గర పడేటట్టు చేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం చివరిగా కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఆ రైస్ కూడా వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి వాటిలోకి పెట్టచ్చండి. బాగా తింటారు పిల్లలు. బిర్యానీ కదా, బాగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇలా చేసి పెడితే నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసు వాటర్ పోసేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చాను. చూడండి, రైస్ బాగా పొడి పొడిగా ఉంది కదా. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.